మన తెలుగు రాష్ట్రాల్లో కోవా బన్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఎంతలా అంటే స్ట్రీట్ ఇష్యూ నుంచి మతపరంగా, రాజకీయ పరంగా ప్రకంపన సృష్టిస్తుంది ఈ ఇష్యూ అనేది. ఈ కోవా బన్ ఇష్యూ అనేది మతపరంగా హల్చల్ చేయడానికి ముఖ్య కారణం ఆ కోవా బన్ అమ్మిన అతను ముస్లిం. అంతేకాకుండా అతనికి సపోర్ట్ గా ముందుగా నిలిచింది ఎవరంటే ఎస్డిపిఆర్ అనే సంస్థ. ఈ సంస్థ అనేది ఏంటో అనేది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఈ వీడియో చూసే ముందు ఈ కోవా బన్ ఇష్యూలో అసలు తప్పెవరిది? వ్యాపారదా, ఆ జర్నలిస్ట్ దా, లేదా కొంతమంది ప్రజలదా? ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీడియో లోపలికి వెళ్లే ముందు అయితే మీకు కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ వీడియోస్ అయితే చూసారు కదా, వాళ్ళు కూడా స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తామా? మీరైతే వీడియోస్ అయితే చూసారు కదా, ఆ వీడియోస్ లో ఉన్న వాళ్ళందరూ చిరు వ్యాపారులే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియో మీరు అనుకున్నట్టు ఉండదు. ఇది కొత్త యాంగిల్ అయితే కనిపిస్తుంది మీకు ఈ వీడియో. మీరు ముందు చూసిన వీడియోలో తప్పేవరది? అలా తప్పుడు పనులు చేసిన వాళ్ళదా, లేకపోతే అది వీడియో షూట్ చేసిన వాళ్ళదా? ఎవరిదో మీకు కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, అక్కడ తప్పు చేసింది ఎవరు అనేది క్లియర్ గా తెలిసింది. అది వీడియో షూట్ చేశారు, జనాలు సపోర్ట్ చేశారు. సో అక్కడ తప్పు చేయడం ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ కోవా బన్ ఇష్యూలో తప్పు అనేది ఖచ్చితంగా తెలుస్తుందా? ఒకసారి అక్కడ జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. తెలంగాణలో మేడారం జాతర అయితే జరుగుతుంది అనమాట. అది అందరికీ తెలిసిందే. ఆ జాతరకి చాలా మంది భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో భక్తులతో పాటు అక్కడికి చాలా మంది చిరు వ్యాపారులు కూడా వస్తారు. దానికి కారణం భక్తులు చాలా మంది వస్తారు. ఖచ్చితంగా అక్కడ స్టాల్ అనేది పెట్టుకుంటే మన వ్యాపారం అనేది మంచిగా జరుగుతుందని అందరూ అనుకుంటారు. అందుకనే చాలా మంది చిరు వ్యాపారులు ఎక్కడ జాతర జరిగినా అక్కడ అయితే ప్రత్యక్షం అవుతారు. దానికి కారణం ఏంటంటే మంచిగా లాభాలు పొందొచ్చని. మేడారం జాతరలో మాత్రం కాదు, ఏ జాతరలో అయినా చిరు వ్యాపారులు అనేవాళ్ళు ప్రత్యక్షం అవుతారు. ఏ పండగ వచ్చినా చాలు, అక్కడ మంచిగా అక్కడ క్రౌడ్ ఫుల్లింగ్ అయితే జరుగుతుందని తెలిస్తే అక్కడ చిరు వ్యాపారులు ప్రత్యక్షం అవుతారు. సో అలాగే మేడారం జాతరలో కూడా వలి అనే వ్యక్తి వచ్చాడు. అతను రాయలసీమ నంద్యాలకు చెందిన వ్యక్తి అనమాట. సో అలాగే అక్కడికి వలి అనే వ్యక్తి కూడా తన కోవా బన్నులు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టాడు. తనతో పాటు ఇంకో ఇద్దరు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు అక్కడ చేసుకుంటున్నారు. అక్కడ జాతర అంతా బాగానే జరుగుతుంది. చిరు వ్యాపారులు అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ వెండర్ దగ్గరికి ఒక జర్నలిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అదే తేజస్వి మీడియా అయితే ఆ వలి అనే వ్యక్తిని అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడగడం అయితే జరిగింది. ఈ ఫుడ్ అమ్మడానికి మీకు పర్మిషన్ ఉందా, లైసెన్స్ ఉందా, లేదా ఫుడ్ ఎప్పుడు తయారు చేశారో ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే అక్కడ అయితే అడగడం అయితే జరిగింది. ఆ తేజస్వి మీడియా అనేది ఆ వలి అనే వ్యక్తికి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇంతలో చుట్టూరు జనం మూగారు. అంతే, వలి అనే వ్యక్తికి భయం పట్టుకుంది. ఆ తేజస్వి మీడియాకి కొన్ని సమాధానాలు అయితే చెప్తున్నాడు, కానీ అప్పటికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వే విధానం చాలా భయంకరంగా అనిపించడంతో అతనైతే చాలా భయపడ్డాడు. దాంతో ఆ బన్ను తనే తీసుకుని తను తినడం మొదలు పెట్టాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వలిని తిట్టడం మొదలు పెట్టారు. అక్కడ చాలా పెద్ద ఇష్యూ అయింది. అంతే, ఆ ఇష్యూ తర్వాత వలి తన ఇంటికి వచ్చేసాడు. సో ఇక్కడ రిపోర్టర్ తప్ప, వలి తప్ప, చుట్టూరు ఉన్న జనాలు తప్ప, లేకపోతే మనం చూసే విధానం తప్ప అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఇష్యూ అనేది చాలా కోణాల్లో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఒకటి మతపరంగా, రెండు రాజకీయ పరంగా, మూడోది జర్నలిస్టుల వైపు, ఇంకోవైపు చిరు వ్యాపారుల వైపు ఎవరి సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ వస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఆ చిరు వ్యాపారికే. ఇక్కడైతే నేనైతే కొన్ని కోణాల్లో మాట్లాడతాను. ఒక్క చిరు వ్యాపారికే సపోర్ట్ చేస్తూ అయితే మాట్లాడను. క్లియర్ గా పూర్తిగా చూడండి వీడియో అంతా. అప్పుడు మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ముందుగా జర్నలిస్ట్ వైపు మాట్లాడుకుందాం. జర్నలిస్ట్ వచ్చి వలిని ఏం అడిగాడు? ముందుగా జర్నలిస్ట్ వైపు మాట్లాడుకుందాం. ఆ జర్నలిస్ట్ వలి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడు? ఈ ఫుడ్ తయారు చేయడానికి మీకు పర్మిషన్ ఉందా, మీకు ఫుడ్ లైసెన్స్ ఉందా, ఈ ఫుడ్ ఎప్పుడు తయారు చేశారు అని అడిగాడు. అంతేకాకుండా ఆ వీడియోలో కొన్ని విషయాలు అయితే చూపించాడు. ఆ బన్నుకి కొంచెం ఫంగస్ ఉండడం కూడా చూపించడం అయితే జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ బన్ అనేది, ఇప్పుడు బన్న వైపు మాట్లాడుకుందాం. ఏ బన్ అయినా 3 నుంచి 4 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎలాగంటే కోల్డ్ స్టోరేజ్ లో, ఎండ ఇవన్నీ ప్లేస్లో ఉన్న చోటనైతే బన్ అయితే స్టోర్ చేయకూడదు. మీరు వీడియోలో చూసి ఉంటారు, ఆ బన్స్ అనేవి ఆయన ఎండలో కూడా అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఎండలో ఆ బన్ అనేది కొంచెం చెమ్మ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట. ఆ చెమ్మ వల్ల ఫంగస్ అనేది, అంటే నల్లగా కొంచెం వస్తూ ఉంటది అనమాట. అది అన్ని చోట్ల ఉంటుంది. అంటే బ్రెడ్ కానీ దేనికైనా కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లోనే పెట్టాలన్నమాట. కొంచెం ఎండ అది జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ చెమ్మ అనేది పేరుకుంటది, అక్కడ ఫంగస్ టైప్ అనేది ఏర్పడుతుంది. ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు చాలా మటుకు కరెక్ట్గానే అనిపించుండొచ్చు, అందరికీ అదే
ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలో చాలా మటుకు కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి చిరు వ్యాపారికైనా ఒక లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే FWA-SI. ఆ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది చిరు వ్యాపారుల మీద పడుతున్నారు అంటున్నారు. మీకు ఇందాక వీడియోస్ అయితే చూపించాను కదా, వాళ్ళు కూడా చిరు వ్యాపారులే. ఇక్కడ విషయం ఏంటంటే తప్పు చేస్తే అది పెద్దవాళ్ళని చూడకూడదు. అది ప్రజలకు హాని జరుగుతుందన్నప్పుడు చిన్నదైనా పెద్దదైనా మనం అడగాల్సిందే. అంతేకాదు 10 రూపాయలకి నువ్వు కోవా బన్ ఎలా అమ్ముతున్నావు? 10 రూపాయలకి పాల ప్యాకెటే రావట్లేదు, నువ్వు అలాంటిది కోవా బన్ ఎలా అమ్ముతున్నావు? ఇదంతా మంచిది కాదు, ఫుడ్ నువ్వు ఏదో కల్తీ చేస్తున్నావు అని ఆ జర్నలిస్ట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. నిజమే కదా, 10 రూపాయలకు కూడా మిల్క్ ప్యాకెట్ రావట్లేదు, అలాంటిది కోవా బన్లో కోవా ఎలా వస్తుందని. సో ఆ జర్నలిస్ట్ చెప్పింది కరెక్టే కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా జర్నలిస్ట్ పాయింట్. ఇప్పుడు వ్యాపారి పాయింట్ లో మాట్లాడుకుందాం. జర్నలిస్ట్ అయితే ఆ వ్యాపారి దగ్గరికి వచ్చి ప్రశ్నల వర్షం అయితే కురిపించడం అయితే జరుగుతుంది. జనాలు చుట్టూరు మూగారు. ఆ బన్స్ గురించి, ఆ బన్స్ విధానం గురించి తను మాట్లాడడం అయితే మొదలు పెట్టాడు. దీంతో వ్యాపారికి భయమేసింది. సో చిరు వ్యాపారి ఖచ్చితంగా జర్నలిస్ట్ వచ్చి ప్రశ్నలు అడుగుతుంటే భయమేస్తుంది. అంతేకాకుండా చుట్టూరు జనం మూగితే ఖచ్చితంగా వ్యాపారికి భయమేస్తుంది. తను ఏదో తప్పు చేస్తున్నానని చుట్టూరు అనుకుని కూడా భయపడుతూ ఉంటాడు. అది తను తప్పు చేస్తున్నాడా నిజం అనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా చుట్టూరు జనం మూగి ఒక జర్నలిస్టు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నువ్వు చేసేది తప్పు అని అంటుంటే ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు. సో వలి కూడా భయపడ్డాడు. దీంతో అతనికి సమాధానం చెప్పలేక తను అమ్ముతున్న బన్స్ తీసుకుని తను దాంట్లో ఒకటి తను తిన్నాడు. ఇలాంటి బన్స్ నువ్వు తింటావా? నీ పిల్లలకి పెడతావా? ఇలాంటి చిన్న పిల్లలకి పెట్టి వాళ్ళని హెల్త్ పాడు చేస్తున్నావు అని ఆ మీడియా వాళ్ళు అడగడం అయితే మొదలుపెట్టారు. దాంతో ఏం చేయలేక తను కూడా బన్ అయితే తినడం అయితే జరిగింది. చుట్టూరు జనం కూడా వలిది తప్పని జనాలు నిర్ణయించుకున్నారు. దానికి కారణం ఉండవచ్చు. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే పైన చూపించిన వీడియోలు ఉన్నాయి కదా, ఆ వీడియోస్ చాలా మంది చూశారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు చాలా చక్కలు కొట్టాయి. అంతేందుకు పిల్లలు తాగే కొన్ని వీటిల్లో వీర్యం కలుపుని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో అలాంటి వీడియోస్ చూసి ఒక జర్నలిస్ట్ వచ్చి ఒక వ్యాపారిని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యాపారిని డౌట్ పడతారు. సో అలాంటి వీడియోస్ చూసిన జనం ఖచ్చితంగా జర్నలిస్ట్ వచ్చి ఆ వ్యాపారిని అడుగుతున్నప్పుడు వ్యాపారిదే తప్పని జనాలు అనుకుంటారు. మనం చూసే వీడియోస్ అలాంటివి అనమాట. సో మనం వీడియోస్ అలాంటివి చూసాం కాబట్టి ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ వచ్చి అడుగుతున్నాడంటే ఆ వ్యాపారి తప్పే చేసి ఉంటాడని జనాలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తారు. అక్కడ నిజాలు ఏంటి, అసలు ఏం జరుగుతుందనే దానికన్నా మనం చూసిన దాని మీద ఎక్కువగా మనం ప్రభావితం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఆ బలి అనే అతనిదే తప్పనే అందరూ అనుకున్నారు అక్కడ. సో ఇక్కడ నేను బలి కట్టని నేను మాట్లాడట్లేదు, పూర్తిగా చూడండి ఒకసారి. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత వల్లి తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళి తన పిల్లలకు కూడా బన్ తినిపించాడు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు కూడా బన్ అయితే తినిపించి వీడియోలు అయితే రిలీజ్ చేశాడు. సరే, చిరు వ్యాపారుల గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా చిరు వ్యాపారులు పెద్ద బల్క్గా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయరు. తనకున్న కొంత అమౌంట్ లో అది వ్యాపారాన్ని పెట్టి 2 రూపాయలు 3 రూపాయల లాభాలకి వాళ్ళు వ్యాపారం చేస్తారు. అలాగే కోవా బన్ కూడా, కోవా బన్ బేసిక్ గా 10 రూపాయలకి అమ్ముతూ ఉంటారు. అది బన్ తయారీకి కానీ వాళ్ళ మెటీరియల్కి కానీ 6 రూపాయల నుంచి 7 రూపాయలు అయితే అవుతూ ఉంటది అనమాట. వీళ్ళు ఒక బన్ అమ్మితే 3 నుంచి 2 రూపాయల వరకు లాభం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కోవా బన్ వ్యాపారుల గురించే కాదు, ఏ వ్యాపారం అయినా, బజ్జీలు అమ్ముకునే వాళ్ళైనా, పానీపూరి అనుకునే ఏ చిరు వ్యాపారులైనా లాభం అనేది 2 రూపాయల నుంచి 10 రూపాయలు అలా ఉంటుంది అనమాట. బజ్జీల విషయం అనేది వేరేగా మాట్లాడుకుందాం. ఇలాంటి కోవా బన్ అంటే తక్కువ అమౌంట్కి అమ్మే వాళ్ళ లాభం ఎలా ఉంటుందని చెప్తున్నాను. అంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు, మహా అయితే 100 బండ్లు 200 బండ్లు, వాళ్ళ బండ్లు అమ్మే విధానం బట్టి వాళ్ళ లాభం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న అయితే మెదులుతుంది కదా, 10 రూపాయల బండ్లో కోవా ఎలా పెడుతున్నారు? కోవా మనం కొనాలంటే చాలా రేట్ కదా, బేకరీలు వీటిల్లో చాలా రేట్కి అమ్ముతూ ఉంటారు. అంటే దీంతో పోల్చుకుంటే రేట్ ఎక్కువే కదా. అలాంటిది ఇక్కడ కోవా బన్లో కోవా ఎలా పెడుతున్నారు? పాల ప్యాకెట్ కూడా రావట్లేదు 10 రూపాయలకి సరిగ్గా మంచి క్వాలిటీతో. వీళ్ళు మాత్రం కోవా ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఆ బన్లో అనేది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు అనుకున్నట్టు కోవా బన్లో పెట్టేది ఒరిజినల్ కోవా కాదు. మనం బేకరీల్లో, స్వీట్ షాపుల్లో కొనే పాల కోవా మాత్రం కాదు. వీళ్ళు కోవా తయారు చేసేది దేంతో చెప్పిన బొంబాయి రవ్వ, షుగరు మరియు కొన్ని పాలు కలిపి అయితే ఈ కోవాని అయితే తయారు చేస్తారు. మా సైడ్ అయితే కోవా లోపల ఎలా తయారు చేస్తారు తెలుసా? బేసిక్ గా మనకి ఇప్పుడు బొంబాయి రవ్వ ఇవి వాడతారు అంటున్నారు వీళ్ళు. మా సైడ్ అయితే కొంతమంది అయితే ఇప్పుడు ఎర్ర గోధుమ నూకుంటే తెలుసు కదా మీకు, అదే బన్సీ రవ్వ అంటారు. ఆ బన్సీ రవ్వతో అయితే తయారు చేయడం అయితే చేస్తారనమాట. నేను ఒకసారి అడిగాను, దాదాపుగా
ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేనైతే అడగడం అయితే జరిగింది. నేను కూడా ఫస్ట్ అంటే నేను 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ తిన్నాను. నేను కూడా కోవా బన్ అంటే నేను పాలకోవా ఏసి ఇస్తారనుకున్నాను నేను కూడా. కానీ బన్ తీసుకొని బన్ తిన్నాక లోపల మనకి ఇలాగా కనిపిస్తుందనమాట. అంటే బన్సీ రవ్వతో నూకతో చేసిన స్వీట్‌లా లోపల కనిపిస్తుంది. ఏంటి మీరు పాలకోవా అంటే, ఏవండీ పాలకోవా అంటారు. మేము బేసిక్‌గా మీరేమనుకుంటారంటే పాలకోవా అంటే అదే అనుకుంటారు. కానీ ఇక్కడ మేము అమ్మేది ఆ పాలకోవా కాదండి. కోవా ఇది వేరే విధంగా తయారు చేస్తాము. రూ. 10కి అంతైతే మేము కోవా ఇవ్వం కదండీ! ఇది అలాగే ఉంటది తినండి అన్నాడు. తిన్నాం బానే అనిపించింది మాకైతే. ఏమి ప్రాబ్లమ్ అనిపించట్లేదు. కానీ నేనేమనుకున్నానంటే అది పాలకోవా వేరు, ఈ కోవా వేరు అని తర్వాత తెలిసింది. సో మీకు అర్థమై ఉంటుంది ఆ పాలకోవా వేరు, వీళ్ళు చేసే కోవా వేరు అనేది. తేజస్వి మీడియా అయితే వలి దగ్గరికి వచ్చి అడగడం అనేది చాలా రూడ్‌గా అయితే అనిపించింది. రూడ్‌గా అడగకుండా ఆ తేజస్వి మీడియా చేసిన పెద్ద తప్పేంటో చెప్పనా? మీరు ముందు వీడియోలో అయితే చూసారు కదా, ఆ వీడియోలో ఖచ్చితంగా మనకి తప్పు చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళని అనడం తప్పులేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ చిరు వ్యాపారి తప్పు చేస్తున్నాడా లేదనేది కరెక్ట్గా మనకు తెలియదు. ఆ దాంట్లో ఏం కలిపాడు అనేది కూడా మనకు తెలియదు. ఈ తేజస్వి మీడియా ఏం చేయాలి ముందుగా, ఆ కోవా బన్స్ అనేవి వీళ్ళు కొని దాన్ని ల్యాబ్స్ పంపించి లేకపోతే ఏదైనా ఎఫ్ఏఎస్ఐ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇది చూపించి దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇది ఏమైనా తప్పుగా జరుగుతుందా అని వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ రిపోర్ట్ చేసుకుని అక్కడ రిపోర్ట్ తీసుకుని వచ్చి అప్పుడు వలిని ప్రశ్నించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా వెళ్ళి వలిని నిందేస్తారు. ఇతను తప్పే చేస్తున్నాడు, ఇతను ఇలాగే చేస్తున్నాడు, ఇది చాలా తప్పని మీడియా అనేది వీళ్ళ మీద అయితే దౌర్జన్యానికి దిగినట్టుగా దిగారనమాట. అది కూడా అడిగిన విధానం ఎలాగా ఉంది, ఒక దాడి విధంగా ఉందన్నమాట. అంతేకాకుండా ఒక మతపరమైన కోణంలో కూడా ఆ మీడియా అనేది వలిని అడగడం మొదలుపెట్టింది. ఆయన థంబ్నెయిల్ కూడా వేరే విధంగా ఉంది, అది మతపరంగా చిచ్చు రేపే విధంగానే ఉంది. అది ఒకసారి నేను చెప్పను కానీ అది వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది. సో నేనేమంటానంటే ఆ బన్ కల్తీయో కాదో అనేది ముందుగా రిపోర్ట్ తీసుకుని అప్పుడు వలి అని అతన్ని ఎంక్వైరీ చేయడం అనేది చాలా ముఖ్యము. ఇంకా చిరు వ్యాపారుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే వాళ్ళు ఎండలోనే అమ్ముతున్నారు. అండ్ ఆ బన్నకి ఫంగస్ అవ్వచ్చు, లేదా ఆ బన్నకి ఎక్స్పైరీ డేట్స్ అనేవి మ్యాక్సిమం మీకు ఇక్కడ కొన్ని వీడియోస్ లో చెప్తున్నారు బన్స్ కి అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటది అని. ఖచ్చితంగా బన్స్ కి అనేవి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో తయారైన బన్స్ కి అయితే కవర్ లో పేపర్ పెట్టి ఇది ఇన్ని రోజులు మాత్రమే ఉంటుందని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఒకటి గమనించారా, మీరు ఏ ఊరైనా తీసుకోండి, దాంట్లో ఓన్ గా తయారైన బేకరీలో ఎక్కడ మీకు స్లిప్ అనేది కనిపిస్తుంది. ఇన్ని రోజులే తినాలి, ఇన్ని రోజులే ఉండాలన్నది ఎక్కడ మీకు ఆ బన్స్ అమ్మే కవర్ లో ఎక్కడ కనిపిస్తుంది మీకు. మాక్సిమం ప్రతి ఊర్లోనూ మీకు కనిపిస్తుంది. మనం కూడా ఎప్పుడు కొన్నప్పుడు బన్స్ ఎప్పుడు తయారు చేశారని ఎప్పుడు మనం అడగం. ఆ బన్స్ చూస్తాము, కొనుక్కుని వచ్చేస్తాము. పానీపూరి దగ్గరికి వెళ్ళి పానీపూరి తిని వచ్చేస్తాం. ఈ పానీపూరి ఎప్పుడు తయారు చేశారు అని మాత్రం అడగం. ఆ పానీ ఎప్పుడు తయారు చేశారు అనేది కూడా అడగం. ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే. జర్నలిస్టు రూడ్ గా వలి మీదకి వెళ్ళడం అనేది చాలా తప్పు. బేసిక్ గా జనాలు అంతలా మోగుతున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఖచ్చితంగా భయం వేస్తుంది. ఏ చిరు వ్యాపారికైనా భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ తను చేసింది తప్పు అని చెప్పడంతో అందరూ చుట్టుపక్కల తను విలన్ గా చూస్తారు. తను తప్పు చేయకపోయినా ఖచ్చితంగా తప్పు చేశారని జనాలు అనుకుంటారేమో, వాళ్ళ మీదకి వస్తారేమో అని ఖచ్చితంగా ఏ వ్యాపారైనా భయపడతాడు. సో వలి కూడా భయపడ్డాడు. ఇక్కడ విషయం ఏంటంటే రిపోర్టర్ అడిగిన ప్రశ్నకా లేకపోతే వలి మంచి ఫుడ్ పెట్టట్లేదు అనేది మనం అది ఎంక్వైరీ కానీ లేకపోతే ఆ బన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేస్తే గానీ ఎవరు తప్పు అనేది చెప్పలేము మనం. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు కరెక్ట్ గానే ఉన్నాయి, వలి భయపడింది కూడా కరెక్ట్ గానే ఉంది. అతను ఏమీ అమాయకంగానే ఉన్నాడు. ఏదో నేను ఇంత జీవితాలను ఇలా నాశనం చేసేస్తున్నాను, పిల్లల జీవితాలు ఇలా నాశనం చేస్తున్నట్టు తను అయితే ఏమి లేడు. చాలా హుందాగా తన వ్యాపారం తను చేసుకుంటున్నాడు. ఇక్కడ నేను జర్నలిస్ట్ గా వ్యాపారిక అనేది సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే తప్పు ఎవరు చేసినా, కల్తీ ఫుడ్ ఎవరు పెడుతున్నా అది తప్పే. అది చిరు వ్యాపారం అవ్వచ్చు, పెద్ద వ్యాపారం అవ్వచ్చు, ఎవరు చేసినా తప్పే. ఇక్కడ తేజస్వి మీడియా ఇంకో తప్పు కూడా చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే ముందుగా చిరు వ్యాపారుల మీద పెట్టకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్ల మీద పెద్ద మీద పడి ఉంటే బాగుండేది. బేసిక్ గా మీరు చాలా న్యూస్ ఛానల్స్ చూసి ఉంటారు, ఇక్కడ కల్తీ జరుగుతుంది, ఇక్కడ నిలవ ఫుడ్ పెడుతున్నారు, ఇక్కడ రంగులు వేసేస్తున్నారని చాలా రెస్టారెంట్లు పట్టుకోవడం అయితే మొదలుపెట్టారు. చాలా వీడియోలు అయితే బయటకి అయితే రావడం అయితే జరిగింది. మరి ఆ వ్యాపారులను కూడా ప్రశ్నించాలి కదా. కల్తీ లేనిది ఎక్కడ ఉందని చెప్పండి. ఇక్కడ కోవా బన్ ఇష్యూ కాకుండా మన ఇండియాలో చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, చాలా మంది రాజకీయ నాయకులు కోట్లు దోచుకుంటున్నారు. మనకు జరుగుతున్న అన్యాయాలను, హక్కుల గురించి కూడా మనం ప్రశ్నించాం. కానీ ఇలాంటి చిన్న ఇష్యూని మాత్రం చాలా పెద్ద ఇష్యూ కింద మార్చేస్తున్నాం. ఇదే అదనంగా రాజకీయ నాయకులు ఓట్ల కోసం మతాలకు సపోర్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. అదే విధంగా వలికి ఒక మతపరమైన పార్టీ సపోర్ట్ అయితే దొరకడం అయితే మొదలుపెట్టింది. అదే
ఎస్డిపిఆర్ అనే సంస్థ. ఇది 2021 ఆ ముందు వరకు ఇది టెర్రరిజం టైపు సంస్థలని వీటిని బ్యాన్ చేయడం కూడా చేయడం అయితే జరిగిందనమాట. అలాంటి సంస్థ వలికి సపోర్ట్ చేయడంతో వేరే సంస్థలు, వేరే రాజకీయ పార్టీలు దీన్ని ఎలా తీసుకెళ్ళాయంటే ఇది ఒక చిరు వ్యాపార ఇష్యూ దగ్గర నుంచి ఒక మతపరమైన రాజకీయ ఇష్యూగా మార్చేసాయి. ఒక బండ దగ్గర మొదలయ్యి 2 రాష్ట్రాలని పెద్ద ఇష్యూ కింద మార్చేసాయి అనమాట. ఇష్యూ ఎంతలా మొదలైందంటే ఒక జాతరలో జరిగిన సంఘటన 2 రాష్ట్రాలను కుదిపేస్తుందని చెప్పొచ్చు. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. చిరు వ్యాపారుల మీద ఇలాగా నిందలు వేయడం చాలా తప్పని కూడా చాలా మంది రాజకీయ నాయకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ కానీ వాళ్ళ బాధలను కానీ వీడియోస్ చేసి పెడితే చాలా లైక్స్ వచ్చేస్తాయని ఆ విధంగా వీడియోస్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు యూట్యూబర్స్. ఇక్కడ విషయం ఏంటంటే తప్పు ఎవరిదైనా తప్పు. ఇక్కడ చిరు వ్యాపారదా లేకపోతే జర్నలిస్ట్ అనేది ఈ వీడియో చూసాక మీకు అర్థమై ఉంటుంది. తప్పు చేస్తే చిరు వ్యాపారిని నిందించాలి, పెద్ద వ్యాపారిని నిందించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, చాలా పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేయడానికే భయపడతాం. పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ తప్పు చేస్తున్నారని మాట్లాడడానికి కూడా భయపడతారు. చిరు వ్యాపారుల మీద పడే ముందు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ మీద పడి అప్పుడు చిరు వ్యాపారుల దగ్గర కూడా వచ్చుంటే ఆ మీడియా కట్ అని చెప్పేవాడిని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక చిరు వ్యాపారం మీద ఇంత దారుణంగా ఎలిగేషన్ చేయడం అనేది చాలా తప్పు. అది తప్పు అని మీకు నిరూపించాలనుకున్నప్పుడు ముందుగా ఆ బండి అయితే తీసుకుని వెళ్ళి అక్కడైతే ల్యాబ్లో అయ్యి టెస్ట్ చేసి ఇది తేడా అని ఆ వ్యాపార దగ్గరకు వచ్చి అడుగుంటే ఆ మీడియాని ఫుల్ సపోర్ట్ వచ్చేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అలాంటి పని మీడియా చేయలేదు. సో ఖచ్చితంగా వల్లికే సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియాలో, బయట కూడా. సో చిరు వ్యాపారులకి బీభత్సమైన లాభాలు ఏమి వచ్చేవో, చాలా మందికి తక్కువ లాభాలతో బతుకుతూ ఉంటారు. సో చిరు వ్యాపారుల మీద దౌర్జన్యాన్ని తిరిగే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మనం ప్రూవ్ తీసుకుని అప్పుడు మాత్రమే మనం అడగడం అయితే చేయాలి. పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా వ్యాపారులు ఇవన్నీ తప్పుగా చేస్తున్నావు అని నువ్వు క్వశ్చన్ అడిగితే నువ్వు అసలు ఎవరు అనేది ముందు అడుగుతారు. నీకు జర్నలిస్ట్కి ఐడి కార్డు ఉందా లేదా ఏంటి, ఇలాంటి చాలా విషయాలు వస్తే ముందుగా జర్నలిస్ట్ వెళ్ళి అడగడానికే ధైర్యం సరిపోదు. సో ఇక్కడ విషయం ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది, ఇది చిన్న బన్ ఇష్యూలలో మతపరంగా వెళ్ళిపోయింది. బేసిక్గా ఇక్కడ చాలా కోణాల్లో అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. చాలా మంది వాళ్ళ మతాన్ని సపోర్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ మతానికి వీడియోలు చేస్తున్నారు, హిందూ మతం సపోర్ట్ చేసుకున్న వాళ్ళు హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్ పాయింట్ మాట్లాడలేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది. మీకేమనిపిస్తుంది ఈ ఇష్యూ గురించి కింద కామెంట్ చేయండి.